జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాహుల్ గాంధీ ఎక్కడో తిరుగుతున్నాడు భారత్ న్యాయ యాత్ర అని చెప్పేసి, వాళ్ళ అమ్మగారు నామినేషన్ అయ్యారు, ర్యాలీ ఆపేసి అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. నేను వెస్టర్న్ యూపీకి వెళ్ళట్లేదు, అక్కడ ఎగ్జామ్ నడుస్తుందంటే. ఎగ్జామ్ అన్ని రాష్ట్రాల్లో నడుస్తుంది ఈ టైంలో. వెస్టర్న్ యూపీ ఒకటే కాదు, వెస్టర్న్ యూపీ ఎందుకు వెళ్ళాలంటే ఆర్ఎల్డీ బయటకు వచ్చేసారు. ఆర్ఎల్డీ వాళ్ళు నడిపిస్తుండే ఆ ర్యాలీ మొత్తం పక్కన, వాళ్ళకి అక్కడే పవర్ మెయిన్గా వెస్టర్న్ యూపీలో. వాడు లేడు, జయంత్ చౌదరి బయటకు వచ్చేసారు, బీజేపీతో ఉన్నాడు, సో అది క్యాన్సిల్ చేసేసాడు. ఇది రాహుల్ కాంగ్రెస్లో ఒక మాట చాలా మంది మాట్లాడుతున్నది ఏంటంటే సార్, అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటే పర్వాలేదు, మాకు కొత్త రక్తం ఉంది మా దగ్గర, ఇంకా అట్లాంటి దాన్ని ఏమో అంటారు కదా, అబద్ధాన్ని వాళ్ళే చెప్పుకునే ఒక ప్రక్రియ నడుస్తోంది. రాహుల్ గాంధీ టీం గురించి నేను కొంత చదివే ప్రయత్నం చేస్తున్నాను. రాహుల్ గాంధీకి ఎవరు ఈ సజెషన్స్ ఇస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారో చూద్దామని. అందరూ ఆ జేఎన్యూ బ్యాచ్, లేదంటే ఎక్కడో ఈ లెఫ్ట్ సూడో ఎకోసిస్టమ్స్లో బతుకుతారు చూసారా, ఆ ఎకోసిస్టంలో ఉండే బ్యాచ్. సో వాళ్ళందరూ చూస్తుంటేనే అర్థమైపోతుంది, ఆ ప్రొఫైల్ చూస్తుంటేనే. నిజానికి రాజకీయం తెలిసినవాడు, రాజకీయం చేసేవాడు ఎవడు అక్కడ కనబడట్లేదు. ఉన్నాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉండవచ్చు కాబట్టి ఐ డోంట్ నో. అది పెద్ద పెద్ద సీనియర్లు చెప్తున్నమాట ఇది. ఈవెన్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆఫ్ స్క్రీన్ మనకు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారో అర్థం కావట్లేదు అని అన్నవాళ్ళు చాలామంది నాకు తెలుసు. సో రాహుల్ గాంధీ విజయవంతంగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఒక 10 ఫీట్లు లోతు తవ్వి అందులో పూడ్చే ప్రయత్నం చేస్తున్నాడు కాంగ్రెస్ని అనిపిస్తుంది. కానీ రాహుల్ గాంధీ అడ్వైజర్స్ మీరు చెప్పినట్లు ఎవరండి? కేసీ వేణుగోపాల్ కేరళలో ఒక అసెంబ్లీ ఎలక్షన్ గెలవలేడు, రాజ్యసభ నామినేషన్ రాజస్థాన్ నుంచి చేసుకున్నాడు. కేరళలో వాళ్ళకు సీట్లు బాగానే ఉన్నాయి, అసెంబ్లీలో ఈజీగా ఒక నామినేషన్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. ఆయన అక్కడ కూడా భయం ఆయనకి, నా పార్టీ వల్ల నాకు ఓటేస్తారా లేదని భయం ఆయనకి, అంత కోపం ఆయన మీద అక్కడ. ఈజ్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఎందుకంటే అహ్మద్ పటేల్ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ పొలిటికల్ అడ్వైజర్ ఉన్నప్పుడు, దానికన్నా ముందు ఇందిరాగాంధీ పొలిటికల్ అడ్వైజర్ ఉన్నాడు, ఆస్కర్ ఫెర్నాండెస్, మోతీలాల్ బోరా, ఇప్పుడు మిగిలిందా ప్రణబ్ ముఖర్జీ, ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ, ఇప్పుడు గులాం నబీ ఆజాద్ ఫర్ దట్ మ్యాటర్. నిజానికి ఏపీ ఇన్ఛార్జ్ గా ఉండేది ఆయన ఆ టైంలోనే కదా. ఇక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నప్పుడు ఈవెన్ ఎవరున్నారు, జయరాం రమేష్. ఈ జయరాం రమేష్ అనే క్యారెక్టర్ చాలా మంది మన వ్యూవర్స్ తెలుసో లేదు, కాంగ్రెస్ పార్టీ ఇడిచి వెళ్ళిపోయాడు, ఒకసారి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. అట్లాంటి మనిషి ఈ భజన్ మండలిలో ఏమవుతుందంటే, మీకు బయట నుంచి ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తే మిమ్మల్ని కంప్లీట్గా ఎన్క్లోజ్ చేసుకున్నారు రాహుల్ గాంధీని. మీరే పెద్దోడు, మీరే దేవుడు, మీరే గెలుస్తారు, భయపడకండి, మనకు 300. మొన్న ఒకడు కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్లో ఒక సర్వే పెట్టిండు, త్రిపురలో 10 సీట్లు గెలవబోతున్నామని చెప్పి. అందరు స్టన్ అయిపోయారు. త్రిపురలో ఉండే 2 సీట్లు ఇటు 10 ఎట్లా గెలుస్తున్నాడు రా అని. ఏదో పాపం తెలియదు, పాపం వేసేస్తున్నాడు ఒట్టిగా. దే హ్యావ్ టు, మీరు చెప్పినట్ల ఆ మేక్ బిలీవ్ వరల్డ్లో ఉన్నారు వాళ్ళు. మేక్ బిలీవ్ వరల్డ్ కరెక్ట్. రాహుల్ గాంధీ గ్రౌండ్లో ఉండాల్సింది. ఇప్పుడు ఎక్కడ ఢిల్లీలో ఉండి క్యాండిడేట్ సెలెక్షన్ చేసి క్యాంపెయిన్స్, ఈయన తిరుగుతున్నాడు మల్లికార్జున్ ఖర్గే. అవును, ఆయన్ని ఇప్పుడు స్కేప్ గోట్, ఆయన్ని ఇప్పుడు ఎలక్షన్స్ ఎట్లయినా అవుతుంది. కానీ వై ఐ టుక్ మహారాష్ట్ర యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు స్టార్ట్ మన నేషనల్ రౌండప్ అంటే, మహారాష్ట్రలో ఇప్పుడు కంప్లీట్ కాంగ్రెస్ వైప్అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నారు. కాంగ్రెస్ అని చెప్తున్నాను నేను, ఎన్సీపీ శివసేన అని చెప్పట్లేదు. కాంగ్రెస్ విల్ గెట్ వైప్డ్ అవుట్. వాళ్ళకి మళ్ళీ 5-10 సీట్లు రావచ్చు, కానీ వీళ్ళకి అస్సలు రాదు. అది పరిస్థితి చూస్తున్నారు కదా ఢిల్లీలో ఏమంటారు, మీకు ఏం లేదు అక్కడ, ఏమి ఇస్తాం, ఏమి యూపీలో కూడా అంతే, ఇస్తున్న సీట్లు తీసుకోండి. మమతా బెనర్జీ అదే చేస్తుంది, 2 సీట్లు తీసుకో, లేకుండా వెళ్ళిపో. ఈ పరిస్థితికి వచ్చేస్తారు కాంగ్రెస్. అండ్ ఐ థింక్ మీరు చెప్పినట్లు ఆయన చుట్టుపక్కల అడ్వైజర్స్, ఐ థింక్ దే ఆర్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కాంగ్రెస్కి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.